ఎస్. యాహూ! నీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా హ్యాండ్ ఇచ్చిందా ఏంటి? గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే ఇలా ఎందుకు ఎగ్జైట్ అవుతాను? ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఫస్ట్ ఆ న్యూస్ ఏంటో చెప్పు. గుడ్డో బ్యాడో మేము చెప్తాం. వచ్చే గురువారం ఎలక్షన్స్ కోసం మన కంపెనీ పే ఆఫ్ హాలిడే ఇచ్చింది. అందుకే ఈ హడావిడంతా ఎలక్షన్స్ కోసమా? నా హడావిడంతా ఎలక్షన్స్ కోసం కాదురా. ఈ ఒక్క ఫ్రైడే లీవ్ పెట్టుకుంటే 4 days లీవ్ మనకి. ఓ, ఇది నిజంగానే గుడ్ న్యూస్. అదేంటి ఈసారి మీరు ఓటు వేయరా? ఈసారేంటి, మేమెప్పుడు ఓటు వేయలేదు. అయినా మాకు పాలిటిక్స్కి చాలా దూరం. ఈ దేశం అంటే మీకేమాత్రం అభిమానం లేదా? ఈ దేశాభివృద్ధిలో మీకేమాత్రం పాలు పంచుకోవాలని లేనట్టుంది. హలో వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ఇండియాలో ఎవరు ట్యాక్స్ పే చేసినా చెయ్యకపోయినా మేము మా కంపెనీ ట్యాక్స్ పే చేసి మరి ఇండియా అభివృద్ధి కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అయినా ఈ పాలిటిక్స్ ఎలక్షన్స్ మాకెందుకు? మా జాబ్స్ మేము చేసుకుంటాం, మా బతుకులో మేము బతుకుతాం. అయినా బ్రదర్, మేము ఓట్ వేసినా వేయకపోయినా ఇండియా డెవలప్మెంట్ అయితే ఆగిపోదు. మా వల్ల పొలిటీషియన్స్కి ఏం ప్రాబ్లం కాదు. ఒక్క నిమిషం బ్రదర్, మన పొలిటికల్ సిస్టమ్ సరిగ్గా లేదు, మన ఎడ్యుకేషనల్ పాలసీస్ సరిగ్గా లేవు. విలేజ్లో మినిమం మెడికల్ ఫెసిలిటీస్ లేని సిస్టమ్ ఉన్న దేశం ఇది. ఇన్ని మిస్టేక్స్ ఉన్న దేశానికి ఓటేలా వేయమంటారు? సూపర్ బ్రదర్, మీరందరూ. మిమ్మల్ని చూస్తే నవ్వు కూడా రావట్లేదు. ఎందుకంటే మీకంటే విలేజర్స్ చాలా నయం. వాళ్లకున్న ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ మీకున్న ఓటు హక్కును వినియోగించుకోకుండా సిస్టమ్ని రీక్వెషన్ చేస్తున్నారు. ఏంటి బ్రదర్, ఎలక్షన్స్ ఓటింగ్ అంటూ మా క్లాస్ పీక్తున్నారు? ఏదో వీకెండ్ ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటుంటే మీరేంటి మా క్లాస్ పీక్తున్నారు? అప్ అండ్ బాస్, ఇందాక నుంచి ట్యాక్స్ కడుతున్నాం అంటున్నారు. మీరు కట్టే ఈ ట్యాక్స్ దేశ డెవలప్మెంట్కి ఉపయోగపడేలా సరైన నాయకుడు కావాలి. ఆ నాయకుడిని ఎన్నుకునే ఆయుధమే ఈ ఓటు. ఏం తెలుసు మీకు ఈ ఓటు హక్కు విలువ? మన 75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో 100% ఓటింగ్ ఎప్పుడు జరగలేదు. దానికి కారణం మీలాంటి చదువుకున్న వాళ్ళందరూ ఓటు వేయకపోవటమే. ఇతర దేశాల్లో అయితే ఓటు వేయకపోతే చాలా కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ మన దేశంలో ఓటు వేయండి అని మనకు హక్కు ఇచ్చినా కానీ దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. మీలా చదువుకున్న వాళ్ళు ఓటు వేయకపోవటం వల్ల కొంతమంది స్వార్థపరులు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని నిరుపేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ దేశాభివృద్ధికి అడ్డుపడుతున్నారు. అయినా నా పిచ్చి కానీ మీకు ఈ సోషల్ యాప్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉంటే చాలు కదా. ఈ దేశం ఏమైపోతే మీకెందుకు? వెళ్ళండి, వెళ్ళి మీ వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేయండి. సార్, ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను సార్. వీళ్ళు ఇంతే సార్, మారరు సార్. 500 రూపాయల టీషర్ట్ కోసం గూగుల్లో గంటల తరబడి సెర్చ్ చేస్తారు కానీ దేశాభివృద్ధి కోసం 10 నిమిషాలు లైన్లో నిలబడి ఓటు వేయడానికి మాత్రం టైం కేటాయించరు సార్. వేస్ట్ సార్, పదండి వెళ్దాం. సార్, ఈసారి మేము ఓటు వేస్తున్నాం. మేం వేయడమే కాదు, మాలా ఆలోచించే ఓటు విలువ తెలియని ప్రతి ఒక్కరికి ఓటు విలువ తెలిసేలా చేస్తాం. అందరం కలిసి 100% ఓటింగ్ అయ్యేలా ప్రయత్నిస్తాం.